ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈ కుటుంబంలోని ఒక వ్యక్తికి గండం పొంచి ఉందమ్మా. సంక్రాంతిలోగా నువ్వు ఇది తెలుసుకొని తీరాల్సిందే. లేకపోతే ఈ సంక్రాంతికి నీ జీవితంలో కొన్ని ఆనందాల్ని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. ఇది నువ్వు తప్పక వినాలమ్మా. నిర్లక్ష్యం చేశావు అంటే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. నేను చెప్పిన ఏది కూడా నీ మంచి కోరి మాత్రమే చెప్తానని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది నువ్వు మూఢనమ్మకంగా కొట్టిపారేయకుండా, నేను ఏ మాట చెప్పినా నీకోసమే అని చెప్పి నువ్వు పూర్తిగా నన్ను నమ్మినట్లయితేనే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చెయ్యి అని బాబా గారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా సరే కొత్తగా మనం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నీ కుటుంబంలోని ఒక వ్యక్తికి గండం ఉంది అని చెప్పి భయపడుతున్నావా? బాబా అలా భయపడుతున్నారేంటి బాబా? మీరు చెప్పిన ఈ మాటలన్నీ కూడా నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు నాకు అలా చెప్తున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇదంతా కూడా నాకు తెలియాలి బాబా. ఈ సంక్రాంతి లోపే నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇదంతా కూడా నాకు చెప్తున్నారు కదా. అయితే ఆ సందేశం ఏంటో నాకు చెప్పండి. ఆ గండం ఏంటో నాకు చెప్పండి. నా కుటుంబంలోని ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి గండం ఉంది, ఏ గండం ఉంది, ఎలా బయటపడాలి అనేది నాకు పూర్తిగా వివరించి చెప్పండి అని అయితే నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ. అయితే నీకు పూర్తిగా చెప్తాను, జాగ్రత్తగా విను. తల్లి, ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది. అది కూడా మగబిడ్డలున్న తల్లులకు కీడుతోటి వస్తుంది. అలా నీకు మగబిడ్డ ఉన్నా లేకపోయినా ఈ కొన్ని విషయాలు, కొన్ని నియమాలైతే నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. నువ్వు నీ బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండడం కోసం నేను చెప్పే ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయాల్సిందే. అలాగే నీ ఇంట్లో ఖచ్చితంగా నేను చెప్పిన ఈ నియమాలను పాటిస్తే ఈ సంక్రాంతి వల్ల వచ్చేటువంటి కీడనేది నీ ఇంటికి తగలకుండా వెళ్తుంది, నీకు రాకుండా ఉంటుంది. నిండు నూరేళ్ళు అంటే నువ్వు బ్రతికున్నంత కాలం కూడా నువ్వు సుఖ సంతోషాలతో, ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండటానికి ఈ కొన్ని నియమాలనేవి నువ్వు తప్పనిసరిగా తెలుసుకొని తీరాల్సిందే. సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఇంటికి కూడా ఎంతో సంతోషాలను, ఆనందాలను, ఉల్లాసాలను, ఉత్సాహాలని తీసుకొచ్చే పండగ. ఈ పెద్ద పండుగ కోసం సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ 3 రోజులు పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పంట ఇంటికి వచ్చిన వేళ ఈ డబ్బుతోటి ఇంట్లోని పిండి వంటలు,
పిల్లలకి కొత్త బట్టలు, అలాగే పెద్దలకి బట్టలు తెచ్చుకొని చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం కోసం భగవంతునికి పొంగళ్ళు పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ అనేది ఈసారి కీడుతో వచ్చింది కాబట్టి మనం కొన్ని నియమాలను పాటించాల్సిందేనమ్మా. కాబట్టి ఏ నియమాలైతే పాటించాలి, ఏం చెయ్యాలి, ఒక్క కొడుకు ఉన్న తల్లులు ఏం చేయాలి, తమ ఒక తల్లి బాధ్యతను ఏ విధంగా నెరవేర్చుకోవాలి, ఇదంతా కూడా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ 3 రోజుల పండుగలలో మొదటి రోజు భోగి, తర్వాత సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఈ 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నవారు తలస్నానం చేయాల్సిందే. తలస్నానం చేయకుండా భోజనం అయితే మాత్రం టిఫిన్ అయినా కనీసం కాఫీ కూడా సేవించరాదు. తప్పకుండా తలస్నానం చేసే భుజించాలి, తినాలి. ఆ విధంగా మీ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు దుస్తులనేవి ధరించకూడదు 3 రోజులు కూడా. మిగతా ఏ రంగులో ఉన్న వస్త్రాలైనా ధరించవచ్చు. ఈరోజు ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి అని చెప్పి చాలామందికి అనుమానం ఉంటుంది. ఈరోజు పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవాలి. కుదిరితే చక్కగా మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవాలి. చెరుకు రసంతోటి, విభూతితోటి, పాలతోటి, పంచామృతాలతోటి, పంచదారతోటి, ఇలా మీ శక్తి కొలది బిల్వ దళాలతోటి అభిషేకం చేయించుకుంటే మీకున్నటువంటి శని దోషాలు, రాహు కుజ దోషాలు, సర్పదోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. రోజు కుదిరితే ఈరోజు నారాయణుడికి అంటే విష్ణుమూర్తిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. మంచిగా రంగులతో ముగ్గులు పెట్టుకోవాలి. సంక్రాంతి పండుగ వచ్చింది అన్నట్లుగా మీ ఇళ్ళు కలకల్లాడిపోవాలి. సంక్రాంతి పండుగ వచ్చే ముందు ఇంట్లో బూజులు అనేవి ఉండకుండా చూసుకోవాలి. అంటే బూజులు ఇవన్నీ కూడా దులిపెట్టుకోవాలి. ఇంట్లో సామాన్లు అన్నీ కూడా నీట్గా కడిగి క్లియర్గా మనం నీట్గా సర్దుకోవాలన్నమాట. పనికిరాని చెత్త సామాన్లు అన్నీ తీసేసి ఇల్లంతా కూడా చాలా శుభ్రంగా పరుచుకోవాలి. ఖచ్చితంగా పాటించాల్సిన నియమం అమ్మా ఇది. అలాగే ముఖ్యంగా స్నానం చేసే ముందు భోగి రోజు భోగి మంటలు ప్రతి ఒక్కరూ వేసుకొని వారింట్లో ఉండే పాత వస్తువులన్నింటినీ భోగి మంటల్లో చక్కగా పడేస్తారు. చిన్నపిల్లలకైతే భోగి పండ్లు పోసుకుంటారు. ఈరోజు పిల్లలకి నరదిష్టి తీయడం కోసం పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి వేసుకోవాలి. ఇక సంక్రాంతి రోజు కూడా ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కాస్తన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి. ఈ విధంగా స్నానం చేసే అరగంట ముందు నల్ల నువ్వులు పిండిలాగా చేసి అందులో కొంచెం కొబ్బరి నూనె వేసి ఆ పిండి అంతా శరీరం అంతా మొత్తం రుద్దుకొని నలుగు పిండిలాగా మొత్తం మర్దనా చేసుకొని అరగంట సేపు ఆగి తలస్నానం చేయాలి. దీనిని అభ్యంగన స్నానం అంటారు. ఇప్పటి రోజుల్లో ఇలా చేస్తే అంత ఓపిక శక్తి ఎవరికీ ఉండటం లేదు. కాబట్టి మీరు నువ్వుల నూనె అయినా కానీ శరీరం అంతా చక్కగా అప్లై చేసుకొని మర్దనా చేసుకొని అరగంట సేపు ఆగి తలస్నానం చేయండి. ఇలా చేసిన తర్వాత అభ్యంగన స్నానం కిందనే వస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోండి. సంక్రాంతి పండుగ రోజు, భోగి రోజు, కనుమ రోజు ముఖ్యంగా కొన్ని ఊళ్ళల్లో వారి సాంప్రదాయాల ప్రకారం పెద్దలకు పెట్టుకునే ఆచారం ఉంటుంది. కొన్ని ఊళ్ళల్లో భోగి రోజు పెట్టుకుంటారు, మరికొన్ని ఊళ్ళల్లో సంక్రాంతి రోజు పెట్టుకుంటారు, కనుమ రోజు కూడా పెట్టుకుంటారు. ఇలా ఏ ఊరి సిద్ధాంతం ప్రకారం ఆ ఊరి వాళ్ళు నడుచుకోండి. మీ పెద్దలకు ఖచ్చితంగా బట్టలు, వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టి బ్రాహ్మణుణ్ణి పిలిచి వారికి తర్పణం అనేది వదలాలి. ఈరోజు భగవంతుని యొక్క ఆశీర్వాదం కంటే పెద్దల ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఈ యొక్క పెద్దల ఆశీర్వాదం అనేది ఎవరికైతే దక్కుతుందో వారు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, పితృదోషాలు, సంతానలేమి సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వారు ఏ పనులు అనుకుంటే ఆ పనులు సక్రమంగా జరుగుతాయి. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంటిళ్ళ పాది కూడా కొత్త బట్టలు వేసుకోవాలి. పిల్లలకి కొత్త బట్టలు కొని ఇవ్వాలి. ముఖ్యంగా ఏముందులే మొన్ననే కదా కొన్నాం, ఇటువంటివేమీ కూడా చెప్పకండి. సంక్రాంతి పండుగ అంటేనే కొత్త బట్టలు. మన పెద్దలు ఎటువంటివి వేసుకున్నా కూడా మనం వేసుకుంటే పిల్లలు అనేది వేసుకోవాలి. వాళ్ళకిచ్చిన చిన్న హృదయాలు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొత్త బట్టలు కొనాలమ్మా. ఏ ఇంట్లో అయితే కొత్త బట్టలు వేసుకొని పిల్లలు చక్కగా మురిసిపోతూ నవ్వుతూ సంతోషంగా ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే అదే సగం లక్ష్మీ కళ అంటారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా పెరుగు ఏదైతే ఉంటుందో పెరుగుని బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. నల్ల నువ్వులు కూడా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మీరు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు ఇచ్చే పక్షంలో ఈ చిన్నది చెప్తాను, అది చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ రోజున మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు
మొదట ఈశ్వరుణ్ణి ఆరాధించుకున్న తర్వాత మీరు శనేశ్వరుని దగ్గరికి వెళ్ళి శనేశ్వరునికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేయండి. చక్కగా నల్ల నువ్వులు, బెల్లం కలిపిన నువ్వులు లడ్లు చేసి ఒక 8 లడ్లు నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి ఆ దీపంలో కూడా కొన్ని నువ్వులు వేయటం వల్ల మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. తీసుకున్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు అయితే రావు. ఖచ్చితంగా ఇలా చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలలో పాటించవలసింది ఏంటి అంటే, బ్రాహ్మణుడికి మోయనం ఇవ్వటం అంటే 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్టుగా 2 ఇస్తరాకులు, 1 కేజీ బియ్యము, 1/2 కేజీ కందిపప్పు, ఎండుమిరపకాయలు, రాళ్ళుప్పు, చింతపండు, సొరకాయ, తోటకూర, తీపి గుమ్మడికాయ, టమాటాలు, ఇక మీకు ఏ కూరగాయలు అయితే వీలుగా ఉంటాయో ఆ కూరగాయలన్నింటినీ వేసి బ్రాహ్మణుడికి మీరు మోయనుగా సమర్పించి తాంబూలాన్ని పెట్టి తాంబూలంలో కొంత డబ్బును పెట్టి 11 రూపాయలు కానీ 116 రూపాయలు కానీ పెట్టి బ్రాహ్మణుడి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకున్నటువంటి సర్వ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది మీరు పెద్దలకు తర్పణం వదిలేటప్పుడు ఎలాగో బ్రాహ్మణుడిని పిలుస్తారు. ఆ పిలిచిన సమయంలో కూడా ఈ కార్యక్రమం అనేది చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పిలవకుండా దీనికోసమే పిలవాల్సిన పని లేదు. ఎటు తర్పణం వదలడానికి బ్రాహ్మణుడు దగ్గరికి మీరు వెళ్ళటం కానీ ఇంటికి పిలిపించుకోవటం కానీ చేస్తారు కదా, అటువంటి సమయంలో మోయననిచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇది ముఖ్యంగా మగపిల్లలున్న తల్లులు చేయవలసింది. ఏంటి అంటే, మగపిల్లవాడన్నా 2 మగపిల్లలున్నా 3 మగపిల్లలున్నా ఇప్పుడు నేను చెప్పే పరిష్కారం చేయండి. కానీ 2 ఉన్నప్పుడు వేరువేరుగా చేయాలి, 3 ఉన్నా వేరువేరుగా చేయాలి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. దీనికోసం మీరు అన్నం ముందుగా వండి పెట్టుకోవాలి. నిండుగా ఉన్న అన్నమే ఈ పరిష్కారానికి పనికొస్తుంది. నిండుగా ఉన్న అన్నంలోంచి 3 ముద్దలు తీసి పక్కన పెట్టి మొదటి అన్నం ముద్ద తెల్లం అన్నం ముద్దలాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పసుపు ముద్ద, తర్వాత వచ్చేసి ఇంకొంచెం తీసుకొని కుంకుమతో ఎర్ర ముద్దను చేసుకోండి. ఇక్కడ 3కి తెలుపు రంగులో ఉండే ముద్ద, పసుపు రంగులో ఉండే ముద్ద, ఎరుపు రంగులో ఉండే ముద్ద, ఈ 3 ముద్దలు కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని దాంట్లో 3 ముద్దలు కూడా పెట్టి 3 ముద్దల మీద కొంచెం కొంచెం నల్ల నువ్వులు వేసి ఆ తర్వాత ఒక కోడిగుడ్డును తీసుకోండి. కోడిగుడ్డులో అతీంద్రమైన శక్తులు ఉంటాయి. నరదిష్టిని, నరఘోషను తీసివేయటానికి కోడిగుడ్డు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ కోడిగుడ్డు మీద కాటుకతోటి ఇంటూ లాగా అంటే రాంగ్ సింబల్ ఉంటుంది కదా, ఆ విధంగా ఇంటూ గుర్తును వేయండి. తర్వాత కోడిగుడ్డును అన్నం ముద్ద మీద పెట్టి ఈ యొక్క పిల్లవాడికి సాయంత్రం పూట ప్రదోషకాలంలో సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. మీరు పిల్లాడికి ఇంటికి బయట అంటే గేటు బయట, రోడ్డు మీద కాదు, మనకి పంచ ఆవరణం ఉంటుంది కదా, అలా ఆవరణంలో కూర్చోబెట్టి చక్కగా మీరు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి పిల్లవాడికి ముందు సవ్య దిశలో ఆ ప్లేట్లో పట్టుకొని కుడి చేతి వైపుకు 3 సార్లు, అపసవ్య దిశలో ఎడమ చేతి వైపుకు 3 సార్లు తిప్పేసి ఆ పిల్లవాడిని లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేసి వేరే బట్టలు వేసుకోమనండి. కుదిరితే స్నానం చేయమనండి. ఇక మీరు ఆ ప్లేట్ని తీసుకొని బయటకు వెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో మొక్క మొదట్లో గుడ్డు పగలగొట్టకుండా అలానే ఉంచేసి తిరిగి లోపలికి రండి. అట్లా 2 పిల్లలు ఉంటే 2 ప్లేట్లలో వేయండి, 3 పిల్లలు ఉంటే 3 ప్లేట్లలో వేయండి. ఇది తల్లి మాత్రమే చేయాలి. ఒకవేళ తల్లులు అమ్మమ్మ ఇంట్లో, నానమ్మ ఇంట్లో ఉంటే కనుక అమ్మమ్మలు నానమ్మలైనా కూడా చేయొచ్చు. ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. కన్న తండ్రి కూడా చేయొచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇలా చేసి తీరాల్సిందే. ఇది మూఢనమ్మకం అని చెప్పి అనుకొని అపోహపడవద్దు. ఒకవేళ మూఢనమ్మకమైనా కానీ చేస్తే ఏం నష్టపోరు కదా, కాబట్టి తప్పకుండా చేయండి. మీకు పిల్లలు ఉన్నటువంటి దిష్టి పోతుంది, ఎటువంటి నష్టం జరగదు, డబ్బు ఖర్చు కూడా లేదు, ఒక గుడ్డేగా మీరు కొనేది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ప్రతి మగపిల్లాడు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా చేసుకొని తీరాల్సిందే. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా సంక్రాంతి రోజు మినప గారెలు, మినప సున్ని ఉండలు, మినుములతో చేసిన పదార్థాలు కానీ ప్రతి ఒక్కరూ తినాలి. మినుము ఈరోజు ఎవరైతే తింటారో రేపు ఇనుము తినిపిస్తాడట దేవుడు వారి చేత. కాబట్టి సంక్రాంతి పండుగ రోజు మినప పదార్థాలు అనేవి ఖచ్చితంగా తిని తీరాల్సిందే. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే సంక్రాంతి పండుగలోపు మీ ఇంటిని శుభ్రపరచుకోవటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. దేవుని మందిరాన్ని కూడా శుభ్రంగా చక్కగా బూజులు దులిపి దేవుని చిత్రపటాలు శుభ్రంగా తుడిచి మంచిగా గంధం కుంకుమ పెట్టుకొని ఆ పేపర్లు ఏవైతే ఉంటాయో పేపర్ని కూడా మార్చుకొని చక్కగా మళ్ళీ
వాటికి నీట్గా పసుపు కుంకుమ వాటితోటి ఆ దేవుడి పటాలన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి. ఈరోజు దేవుని ఆరాధన ఎంత ముఖ్యమో పెద్దలకు పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట. కాబట్టి పెద్దలకు పెట్టుకోవటం వల్ల వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి వారి ఆత్మ శాంతించి నేరుగా స్వర్గానికి వెళ్ళటానికి దారి కనిపిస్తుందట. అలాగే బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. కనుమ రోజు ముఖ్యంగా ఊళ్ళకు అంటే వేరే దూర ప్రయాణాలకు వెళ్ళటం, లేదంటే కనుక సరదాగా ఎక్కడికైనా వెళ్ళటం ఇటువంటివి చేయకండి. ఎందుకంటే కనుమ రోజు ఎవ్వరు కూడా ఊరు దాటి ప్రయత్నమే చేయకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి పండుగ అనేది పుష్య బహుళ ఏకాదశి అనురాధ నక్షత్రంలో వస్తుంది. కాబట్టి ఇది మనకి కీడుతో వస్తుంది అని చెప్పి పెద్దలు నొక్కి మరీ చెప్తున్నారు. కాబట్టి కొడుకులున్న తల్లులు ఈ పరిహారం చేసుకొని జాగ్రత్తగా ఉండండి. దిష్టి తీసే సమయంలో తల్లులు వారి చేతులకు ఎరుపు రంగు గాజులు వేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఎరుపు రంగు గాజులే ఎందుకు అంటే ఎరుపు చెడును తీసివేస్తుంది, ఎరుపు నెగిటివ్ శక్తిని దూరం చేస్తుంది. ఎరుపు సాక్షాత్తు అమ్మవారి శక్తి ఇస్తుంది. అమ్మవారు దిష్టి తీసినట్లుగానే ఆ బిడ్డకి చక్కగా సకల శుభాలు అనేవి కలుగుతాయి. ప్రతి ఇంట్లో కూడా బిడ్డలు సంతోషంగా ఉండాలంటే ఇంటిల్లపాది కూడా ఆనందంగా ఉండాలి. కాబట్టి బిడ్డలకు ఖచ్చితంగా ఈరోజు ఈ విధంగా తీస్తే దిష్టి ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు బయట ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అలాగే చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్లు రావటం, చిన్న చిన్న పిల్లలకి పక్షవాతాలు రావటం, మెయిన్ డెడ్ అయిపోవటం, బ్రెయిన్ అనేది ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. కాబట్టి పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది అని చెప్పి గ్రహించి నిర్లక్ష్యం చేయకుండా పాటించి మీ జీవితంలో ఈ పెద్ద పండుగకి మీకున్నటువంటి కీడును తొలగించుకొని ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేదే ఈ బాబా కోరుకునేటువంటి ఈ సందేశం ద్వారా మీకు తెలియజేసేటువంటి ఈ విషయం. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ బాబాను నమ్మి ధైర్యంతో బాబా చెప్పినట్టు చేయండి. ఈ బాబా మీకు తోడుగా అండగా మీ వెంటే ఉన్నాడు. మీ బాబా మీకు తోడుండగా మీకు భయం ఎందుకు? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.